మావా, ఇన్‌స్టాగ్రామ్‌లో రోజు చాలా క్రిప్టో ప్రాజెక్ట్స్ చూసే ఉంటావు. కానీ ఈ రోజు చెప్పే ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్‌గా నెక్స్ట్ లెవెల్. అదే ఎప్సిలాన్ క్రిప్టో ప్రాజెక్ట్. దీని టోటల్ సప్లై కేవలం 1,000,000 మాత్రమే. ఇది ఆల్రెడీ డెక్స్ వాలెట్‌లో $11 దగ్గర లిస్ట్ అయ్యి లైవ్‌గా ట్రేడ్ అవుతోంది. కాబట్టి దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా ఎర్న్ చేయాలో క్లియర్‌గా చెప్తా విను. ఇది కంప్లీట్‌గా ఒక టెలిగ్రామ్ మైనింగ్ బాట్. మీరు టెలిగ్రామ్ యూజ్ చేస్తూ దీన్ని ఫ్రీగా మైన్ చేయొచ్చు. బాట్ లాంచ్ చేసి ప్రతి 2 అవర్స్‌కి ఒకసారి మైనింగ్ బటన్ పైన క్లిక్ చేస్తే చాలు. ప్రతి సైకిల్‌కి 0.2 ఈపీఎస్ టోకెన్స్ మీ అకౌంట్‌లోకొస్తాయి. దీంతో పాటు యాప్‌లో ఉన్న సింపుల్ సోషల్ టాస్క్స్ కంప్లీట్ చేస్తే ప్రతి టాస్క్‌కి ఒక ఈపీఎస్ టోకెన్ ఫ్రీగా ఇన్‌స్టంట్‌గా క్రెడిట్ అవుతుంది. ఇంకా మీ ఎర్నింగ్ స్పీడ్ పెంచాలంటే రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఇన్విటేషన్‌కి ఒక ఈపీఎస్ టోకెన్ వస్తుంది. ఇలా మీరు మాక్సిమం 500 ఈపీఎస్ టోకెన్స్ వరకు డైరెక్ట్‌గా రెఫరల్స్‌తోనే ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర 500 లేదా అంతకంటే ఎక్కువ టోకెన్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా మీ వాలెట్‌కి విత్‌డ్రా చేసుకోవచ్చు. తక్కువ టోకెన్స్ ఉన్నా టెన్షన్ లేదు. ఫ్యూచర్ ఎయిర్ డ్రాప్స్ మరియు ఎక్స్‌చేంజ్ లిస్టింగ్స్ వరకు హోల్డ్ చేస్తే గట్టిగా కంటిన్యూయస్ యూటిలిటీ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ స్టెప్. టోకెన్ సేఫ్‌గా ఉండాలంటే వాళ్ళ ఇన్ యాప్ బీఎస్సీ వాలెట్‌ని వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ హోమ్ స్క్రీన్‌లో ఉన్న వాలెట్ సెక్షన్‌లోకి వెళ్ళండి. అక్కడ క్రియేట్ న్యూ వాలెట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ సెక్యూరిటీ కోసం ఒక 6 డిజిట్ సెక్యూర్ పిన్ సెట్ చేసుకోండి. వాలెట్ అడ్రస్ చెక్ చేసుకుని మీరు సెట్ చేసిన పిన్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. లాస్ట్‌లో ఖచ్చితంగా సైన్ టు వెరిఫై వాలెట్ మీద క్లిక్ చేస్తే మీ వాలెట్ లింక్ అయి వెరిఫైడ్ అని గ్రీన్ కలర్‌లో చూపిస్తుంది. ఇప్పుడు మీ వాలెట్ రెడీ. ఆల్రెడీ లిస్ట్ అయిన కాయిన్ కాబట్టి ఈ ఫ్రీ మైనింగ్ లూట్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. లింక్ కావాలంటే ఇప్పుడే కమెంట్ బాక్స్‌లో లింక్ అని కమెంట్ చేయండి. ఆటోమేటిక్‌గా బాట్ లింక్ మీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌కి వచ్చేస్తుంది. ఇలాంటి జెన్యూన్ క్రిప్టో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన లింకర్ టాక్స్ పేజ్‌ని ఫాలో చేయండి మావా.